మీ పిల్లలు పదే పదే కింద పడుతూ అకారణంగా ఏడుస్తూ అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే ఇదే నెగిటివ్ వైబ్స్. దీన్ని మనం ప్రాతకాలంలో దిష్టి దోషం, నరఘోష దిష్టి అని పిలుస్తాం. మన సనాతన ధర్మంలో ఉన్న పవర్ఫుల్ సొల్యూషన్ త్రిమూర్తి స్వరూపమైన శ్రీఫలం అంటే కొబ్బరికాయతో దిష్టి తీయడం. ఈ ప్రాసెస్ ని ఎలా చేయడమో తెలుసుకుందామా? మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రేపే అమావాస్య. ఈ విధంగా చేస్తే మీలో ఉన్న ఔరా, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్స్ ని తొలగించవచ్చు. దీనిని ఎలా పాటించాలో చెప్తాను వినండి. ఈ ప్రాసెస్ ని సండే లేదా ట్యూస్డే సాయంత్రం లేదా అమావాస్య రోజు అయితే చాలా బెస్ట్. రేపు అమావాస్యనే కదా, గుర్తుపెట్టుకోండి. ముందుగా కొబ్బరికాయను పసుపు రాసి 3 లేదా 5 కుంకుమ బుట్లు పెట్టి పిల్లాడిని ఈస్ట్ లేదా నార్త్ ఫేసింగ్ గా కూర్చోబెట్టాలి. ఆ తర్వాత హనుమంతుని లేదా దుర్గాదేవిని స్మరిస్తూ తల చుట్టూ 3 టైమ్స్ క్లాక్ వైజ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి చివరిగా తల నుంచి పాదాల వరకు 3 సార్లు పైనుంచి కిందికి దింపుతూ సర్వ దృష్టి దోష నివారణం కురు కురు స్వాహ అని చదువుతూ దిష్టి తీయాలి. ఈ నెగిటివ్ ఎనర్జీని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న ఆ కొబ్బరికాయను ఎవరి తొక్కని ప్లేస్ లో బలంగా నేలకేసి కొట్టాలి. ఇలా చేస్తే మీకున్న అన్ని నెగిటివ్ వైబ్స్ తొలగిపోతాయి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి రావాలి. ఇంటి బయటే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని లోపలికి వెళ్ళడం మర్చిపోకండి.